బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సహోదరి కోగిల చెన్నమ్మ గారు వారి యొక్క బంధువర్గము వరుసగా కొన్ని ప్రోగ్రామ్స్ను స్పాన్సర్ చేశారు. వారు బాండెడ్ స్లేవ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్గా కర్నూలులో గుర్తించబడుతున్నారు. అది డాక్టర్స్ కుటుంబము. మనమందరము ఆ బిడ్డల కొరకు ప్రార్థించాలి. దేవుడు వారిని నిండారుగా దీవించునుగాక. రోమా పత్రిక యేసు సందేశ దీపిక దైవ జ్ఞాన ప్రణాళిక వేదాంత వేదిక. ఈ భేదం లేదు చేశారు అందరూ పాపం దేవుడిచ్చు మహిమను పొందలేకున్నారు. నమ్మువారికి దొరుకును విమోచన. కృపద్వారనే కాగలరు నీతిమంతులు. కృపద్వారనే కాగలరు నీతిమంతులు. ఇది రోమా పత్రిక ఇది రోమా పత్రిక విశ్వాసం ద్వారా జీవింతురు నీతిమంతులు. సువార్తను గూర్చి పౌలు సిగ్గుపడనన్నాడు. ఇంత ఘోర పాపినైనా రక్షణలో నడుపుటకు శక్తిగల ఈ శుభవార్త దైవ వాక్యము. ఇది రోమా పత్రిక ఇది రోమా పత్రిక యేసు సందేశ దీపిక దైవ జ్ఞాన ప్రణాళిక వేదాంత వేదిక. ఇది రోమా పత్రిక ఇది రోమా పత్రిక ఇది రోమా పత్రిక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు మిమ్మలను ఈరోజు తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. ముందుగా వాక్యం చెబుతున్న నన్ను కూడా ఆ ప్రియ ప్రభు దర్శించి ఆదరించి వాక్య ప్రకారము జీవించేటట్లుగా ఆయన నాకు సహాయం చేయనుగాక. బోధించేది సులువు, జీవించేది చాలా కష్టం. ఈ దినాల్లో ప్రియులరా, మనుషునికి శారీరక అవసరాన్ని గురించి ఎక్కువగా బోధ చేస్తున్నారు. ఎక్కడ చూచినా రక్షణ, స్వస్థత మహాసభలు అని పెడుతున్నారు. వారు చేసేది ఎక్కువగా స్వస్థతలు గురించే వారు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. స్వస్థతలు మానవుని యొక్క జీవితంలో అవసరమే, నేను కాదనటంలే. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, కానీ అందరూ ఆరోగ్యంగా ఉండలేరు. పేదరికాన్ని బట్టి, వారు తినే తిండిని బట్టి, వారి యొక్క అలవాట్లను బట్టి వారి యొక్క జీవితంలో శారీరక రుగ్మతలు రావడానికి అవకాశం ఉంది. కానీ నా ప్రియులరా, నేను పదే పదే చెప్తున్నాను, శారీరక స్వస్థత కంటే మన యొక్క జీవితాల్లో ప్రాముఖ్యమైనది రక్షణ అనుభవం. అన్ని మతాలు స్వస్థతలు గూర్చి మాట్లాడుతున్నాయి, స్వస్థతలు చేస్తూ ఉన్నారు. కానీ
దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటి అనగా, ఈ స్వస్థతల కంటే మానవుడు పాపము నుండి శాపము నుండి విడుదల పొందాలి అనగా రక్షణానుభవం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అతడు రక్షింపబడితే పరలోకానికి వెళ్తాడు, ప్రభువారితో నిత్యత్వంలో ఉంటాడు. కానీ అదే వ్యక్తి రక్షింపబడకుండా స్వస్థపరచబడితే అతడు ఆ పాప జీవితంలోనే జీవిస్తే నిత్య నరకానికి వెళతాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, ఈ దినాల్లో రక్షింపబడిన వ్యక్తులు కుటుంబంగా జీవించడం ద్వారా వారి కుటుంబము నిత్య ఆనందము కలిగి ఉంటుంది. నేను పదే పదే కుటుంబ వ్యవస్థను గూర్చి నేను మాట్లాడుతున్నాను. ప్రప్రదంగా ఆ దేవుని యొక్క కృప మూలంగా రక్షింపబడాలి. తదుపరి కుటుంబాన్ని ఆ రక్షణానుభవంలోనికి నడిపించాలి. నువ్వు ఏ సంఘానికి వెళ్తావో ఆ సంఘానికి ఆశీర్వాదకరం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కరెక్ట్గా చెప్పే సంఘానికి వెళ్ళాలి, నేను కాదనట్టులే. కానీ ప్రతి దైవ సేవకుడు కూడా పుల్పిట్ మీద నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతారు. వారు చెప్పడంలో ఎంత క్రియ జరుగుతుందో అనేది ఆ చెప్పే వ్యక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ చెప్పే ఆయన రక్షింపబడిన అనుభవం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో నా ప్రియులరా, బోధ చాలా హేళనగా తయారైంది. ఒక ఆయన చెప్పడం నేను విన్నాను, నాకు ఒక ప్రోగ్రాం మీరు స్పాన్సర్ చేసినట్లయితే మీకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను, పలా చోట ఉంటాను, మీరు రండి, ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి, నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈయన ప్రత్యేకంగా ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందండి? మిగిలిన వారు ప్రార్థన చేస్తే కాదా, ఈయన ప్రత్యేకంగా ప్రార్థన చేయాలా? ఆ ప్రార్థన చేయడానికి డబ్బులు ఇవ్వాలా? ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ఉన్న రోగాన్ని బట్టి, వారికున్న బాధలను బట్టి, వారికున్న అవసరాలను బట్టి డబ్బిచ్చి దేవుణ్ణి కొంటున్నారా అని అనిపిస్తుంది. ఏ కారణం చేతైనా ఈ రాత్రి సమయంలో దేవుని సేవకులుగా ఉండి మాటి మాటికి ఏమేమో కార్యాలు చేసేవారి ప్రోగ్రాం వింటూ ఉంటే, నా ప్రియ సోదర సోదరీలారా, ఈ సేవలో ముఖ్యమైనది మనుషులను యేసు ప్రభువు దగ్గరికి నడిపించాలి, ఈ దగ్గరికి కాదు. ఈ సత్యాన్ని మనము గ్రహించినాడు ప్రభువు మహిమ పొందుతాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మేము చివరి దినాల్లో ఉన్నాం ప్రభువా. ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించడానికి సాతానుడు ఓవర్ టైం పనిచేస్తున్నాడు. నైనా అనేక మందికి లోక ఆకర్షణ చూపెడుతున్నాడు. లోక ఆకర్షణ చూపెట్టి మీ నుంచి దూరం చేస్తున్నాడు సాతానుడు. ఈ కుయుక్తిని మనుషులు గ్రహించినట్లుగా మీరు కృప చూపించండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారు పైకెత్తబడాలి. మేము ఏది చేసినప్పటికీ కూడా మేము తగ్గాలి. తాత్కాలిక ఫలితాలు కనబడితే కనబడవచ్చు, చూపెట్టబడితే చూపెట్టబడవచ్చు. కానీ ఈనాడు మనుషులు మీ కుమారుడైన రక్షకుడైన యేసు ప్రభువాన్ని వారి హృదయాలలో కలిగి ఉండాలి. అట్టి అనుభవాలు ఈ రాత్రి మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించినట్లు కృప చూపించండి, మహిమ పొందండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క పుణ్యనామమున స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ అని చెప్పిన
మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రియులరా, గత పాఠంలో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం వరకు మనము ధ్యానం చేశాం. 12వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదై ఉన్నది. నా ప్రియులరా, ధర్మశాస్త్రంలో పొరపాటు లేదు. ధర్మశాస్త్రాన్ని మనం చదవాలి. ధర్మశాస్త్రము కూడా పరిశుద్ధాత్మదేవుడే వ్రాయించాడు. ఆ యొక్క ధర్మశాస్త్రంపై ప్రభు యొక్క ఆమోద ముద్ర ఉంది. ఈ సత్యాన్ని పౌలు గారు చాలా నొక్కి చెబుతున్నారు. చూడండి, 13వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణము కలుగు చేయొచ్చు. పాపము పాపమైనట్టు అగుపడి నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తము అది నాకు మరణకరమాయను. విన్నారు కదా? కాబట్టి నా ప్రియులరా, ధర్మశాస్త్రము మంచిది. ధర్మశాస్త్రము మంచిది కాదు, ధర్మశాస్త్రాన్ని చదవద్దు అని చెప్పేవారు బోధలు వినవద్దు. ధర్మశాస్త్రము మంచిదే కానీ ధర్మశాస్త్రము అది బయలుపరిచిన పాపము నుండి విడుదలను, జీవాన్ని ఇవ్వలేకపోయింది ధర్మశాస్త్రం. గమనించాలి, ధర్మశాస్త్రంలో ఉన్న బలహీనత నేను చెబుతున్నాను. ఇది జీవాన్ని ఇవ్వలేకపోయింది కాబట్టి ఇంకా నన్ను ఎక్కువగా నిరుత్సాహపరిచి మరణానికి హేతువైంది అని ఇక్కడ పౌలు గారు ఘంటాపదంగా చెబుతున్నారు. కాబట్టి మన యొక్క జీవితాలలో ఏది ప్రాముఖ్యమైనదో, మరణమా, దేవుని యొక్క కృప, ధర్మశాస్త్రమా, మన యొక్క జీవితాల్లో ఆయన ఇచ్చిన నిబంధన, క్రొత్త నిబంధన ఆలోచించాలి. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటనగా, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చదవాలి. ధర్మశాస్త్రము ఇవ్వబడిన పరిస్థితులు, అదే కాకుండా అంతకు ముందిచ్చిన ఆదికాండం మలాఖీ వరకు మనము చదవాలి. తదుపరి క్రొత్త నిబంధన చదవాలి. పరిశుద్ధ గ్రంథం అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవలసిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, అక్కడ ఇక్కడ విని మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి దానిని వ్యాఖ్యానించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7వ అధ్యాయము 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. విన్నారు కదూ? ఈ వచనం పౌలు గారి వ్యక్తిగత సాక్ష్యం. ఆయన ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఆయన తప్పు పట్టడం లేదు. ఈ దినాల్లో కొంతమంది తప్పు పడుతున్నారు. పౌలు గారి కంటే ఎక్కువ విద్వాంసులు మరి ఏమిటో ఆలోచించాలి. ఆ రీతిగా చెప్పేవారు ఆలోచించాలి. ధర్మశాస్త్రాన్ని వ్రాసింది పరిశుద్ధాత్మదేవుడే. ధర్మశాస్త్రము తప్పు అంటే పరిశుద్ధాత్మదేవుణ్ణి కాదన్నట్టు అనే విషయాన్ని ఈ రాత్రి శ్రోతలు గ్రహించాలి. ధర్మశాస్త్రం కూడా ఆత్మ సంబంధమైనది, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే తప్పు అంతా నాలో ఉంది, ధర్మశాస్త్రంలో లేదు, క్రొత్త నిబంధనలో లేదు. నీవు గ్రహించినట్లయితే తప్పు లేక పాపం అనేది నీలో ఉంది, నాలో ఉంది అని పౌలు గారు ఒప్పుకుంటూ ఈ విధంగా అన్నారు. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. ఏ రీతిగా ఆయన అమ్మబడి అతడు శరీర సంబంధిగా ఉన్నాడు,
అనేది ఈ యొక్క మిగిలిన వచనాల్లో ఉంది. దయచేసి చూడండి 15వ వచనం. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది ఏ చేయించున్నాను. ఇచ్చయింపనది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. ప్రియులారా, ధర్మశాస్త్రం వల్లనే పాపం అనగా ఏమిటో మనకు తెలియపరచబడింది. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతతుల్యమైంది. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత మనము గ్రహించాలని నేను మనవి చేస్తున్నా. ధర్మశాస్త్రము చేయజాలింది, కృప చేసింది. దేవుని నామానికి స్తోత్రం. ఆ ప్రియ ప్రభు ఎంత అపరిమితమైన జ్ఞానం కలిగిన వారో మనము గ్రహించాలి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ధర్మశాస్త్రము ఇవ్వబడింది కదా అని చెప్పి ఆ ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలను పట్టుకుని మనము ఊగిసలాడితే మనకి జీవితంలో రక్షణ అనుభవం ఉండేది కాదు. ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయిందో అది కృప చేసింది అనే సత్యాన్ని ఈ రాత్రి గ్రహించాలి. ఈ విషయాలన్నీ వివరిస్తూ తన వ్యక్తిగత సాక్ష్యాన్ని ఆయన చెప్పాడు. ఆ వ్యక్తిగత సాక్ష్యము ఏమిటి అనగా 14వ వచనంలో చూస్తాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శరీర సంబంధులే పాపం చేస్తారు. ఆధ్యాత్మిక సంబంధులు పాపం ఏ రీతిగా చేస్తారండి? పాప ఫలితము వారికి తెలుసు కాబట్టి ఆధ్యాత్మిక సంబంధులు పాపము చేయరు. ఏమంటున్నాడు? నేను పాపానికి అమ్మబడి ఉన్నాను. అవును ప్రియులారా, వాక్యం వింటున్నా మీరు, వాక్యం చదువుతున్నా నేను పాపానికి అమ్మబడ్డాం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ లోతుగా గ్రహించాలి. కానీ ఒక సంగతి, దేవుడు మనలను ఆ పాపం యొక్క పర్యవసానము నుండి ఆయన రక్తము చేత మనను కొన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకనే పౌలు గారు ఈ విధంగా అన్నారు, మీరు మీ సొత్తు కారు. మీరు ఎవరు? మీరు నా సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ పెట్టి కొనబడిన వారమో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క ప్రశస్త రక్తము పెట్టి కొనబడిన వారము. దేవుని నామానికి స్తోత్రం. ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మరలా పాపానికి మనము అమ్మబడం. నన్ను కొన్నది, నన్ను కన్నది, నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేసింది ఆ ప్రభు యొక్క పవిత్ర రక్తం, యేసయ్య రక్తం. ఆ రక్తంలో కొనబడ్డాము అనే సత్యాన్ని గ్రహించినట్లయితే మరలా పాపానికి అమ్మబడం. పౌలు గారు నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని ఆయన చెప్పారు. ఆ చెప్పింది మనకు తెలుసు. కానీ పాపానికి అమ్మబడిన పౌలు గారు శరీర సంబంధిగా జీవిస్తున్న ప్రభువారు దమస్కు మార్గంలో సంధింపబడి రక్షణ పొందిన తరువాత ఆయన మాటలు మనము చూడాలి అని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ప్రతి మనుషుని యొక్క జీవితంలో కూడా అతడు రక్షింపబడినా రక్షింపబడకపోయినా 2 స్వభావాలు ఉంటాయి. ఒక స్వభావము ఏమిటి అనగా మానవ స్వభావం, పాత స్వభావము. రెండవది నూతన స్వభావము, రక్షింపబడిన స్వభావము. జాగ్రత్తగా వినండి. రక్షింపబడిన మనిషిలో కానీ రక్షింపబడని మనిషిలో కానీ
ఈ స్వభావాలు ఉంటాయి. రక్షింపబడని వ్యక్తిలో కూడా ఆయా సమయాల్లో నేను జీవించేది పాప స్వభావం, పాపముతో జీవిస్తున్నాను, ఏమిటి జీవితము అని ఆ మనిషి కూడా ఆయా సమయాల్లో పరితపిస్తూ ఉంటాడు. దీనికి కారణం ఏమిటనగా మనుష్యుడు టోటల్గా సంపూర్ణంగా అతడు చెడిపోయిన వాడు కాదు. అతనిలో ఆ యొక్క ఆధ్యాత్మిక జ్యోతి వెలుగుతూ ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ రెండు స్వభావాలు ఒకదానికొకటి అధిగమించి ఎక్కువ స్థానాన్ని పొందాలని ఆశిస్తూ ఉంటాయి. నేను చేయాలి అనుకున్నది చేయలేకపోతున్నాను, నేను చేయకూడదు అనుకున్నది నేను చేస్తూ ఉన్నాను. నేను చేయాలి అనుకున్నది చేయలేక, చేయకూడదు అనుకున్నది చేస్తూ ఉండడానికి కారణం ఏమిటనగా పాప మరణ నియమాలు నన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయి అంటున్నాడు పౌలు గారు. అంటే చేయాలి అని ఒక స్వభావము అంటూ ఉంటే ఇంకొక స్వభావము చేయకూడదు అంటూ ఉంటుంది కదూ. వాక్యాన్ని వింటున్న నీకు ఎప్పుడైనా ఇటువంటి అనుభవం తారసిల్లిందా? అనేక పర్యాయాలు యవనస్తుడిగా సేవ ప్రారంభించిన తొలి దినాల్లో ఈ రీతిగా అనిపిస్తూ ఉండేది. సొంత పేరు సంపాదించుకోవాలని ఈవెన్ మినిస్ట్రీలో కూడా తాపత్రయపడి నా జీవితంలో నేను ప్రభువు అంత ఎక్కువగా ఎదగలేకపోయాను యవ్వన జీవితంలో. నా ప్రియులారా, నేను చెబుతున్నాను, నేను ఎప్పుడైనా కూటానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తరువాత అలసిపోయి ఉంటే ఏదో కొద్దిగా తిని, నా తల్లి కానీ నా భార్య కానీ పెట్టింది తిని వెంటనే పడగకు వెళ్ళాలి అని అనిపిస్తుంది ఒక స్వభావం. ఇంకొక స్వభావం కొద్దిగైనా ప్రార్థన చేసుకుని నువ్వు పడుకో అని ఇంకొక స్వభావం. రెండు స్వభావాల మధ్య మనము కొట్టుకుని ఉన్న దినాలు ఉన్నాయి కదా. ప్రియ బిడ్డలరా, దేవుని సేవలో ఉన్న వారికి కూడా ఇటువంటి అనుభవాలు ఉండి ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నన్ను గద్దిస్తూ ఉందో కొద్దిసేపు అయినా ఆ కూటం కొరకు, వచ్చిన ప్రియుల కొరకు, చేతులు ఎత్తిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న అనుభవాలు కూడా ఉన్నాయి. ఈ రెండు స్వభావాల్లో పాత స్వభావము నెగ్గినప్పుడు మన హృదయము ఎంతగానో పరితపిస్తూ ఉంటుంది. ప్రభువా నన్ను క్షమించునైనా అని మన ఆత్మలో మురుగుతున్న అనుభవాలు నా యొక్క జీవితంలో ఉన్నాయి. పౌలు గారు కూడా ఇటువంటి అనుభవాలు ఎదురై ఉండి ఉంటాయి. అంత భక్తుడైనా ఎందుకు అని అంటే ఆయన కొన్ని మాటలు చూస్తున్నప్పుడు ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యేవాడో మనకు అర్థమవుతుంది. ఇటువంటి విషయాలు కూడా దాచుకొని పెద్ద భక్తుల వలె నటన చేసేవారు కూడా ఉన్నారు. ఈ దినాల్లో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియులరా, మన యొక్క సేవా పరిచర్య దేవునికి వాక్యానుసారంగా ఫలించకపోవడానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా నటనా జీవితము ఎక్కువైంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలా ప్రసంగిస్తారు, ప్రజలతో మాట్లాడదాం, ప్రజలతో ప్రార్థన చేద్దాం అని అనుకునే దానికంటే వారు ఏదో రెస్ట్లెస్గా ఏదో చాలా చేశాము అని వెంటనే వెళ్ళిపోతారండి. ప్రియులరా, నేను మనవి చేసేది ఏమిటి అనగా మీరు అలసిపోయి ఉండవచ్చు. ఎందుకు చేతనగా 3-4 సభలలో మీరు మాట్లాడి ఉండి ఉండవచ్చు, అలసిపోయి ఉండి ఉండవచ్చు. కానీ మన యొక్క పరిచర్య యొక్క ఫలితము మనుషులు రక్షింపబడాలి, వారు రక్షింపబడాలి అనేది మనం చూస్తే మనకు ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనం, ఇచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.
17వ వచనం కూడా చదువుతున్నాను. కావున ఇకను దాని చేయనిది నా యందు నివసించు పాపమే కాని నేను కాదు. ప్రియులారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పౌలు గారు పరిసయ్యుడు కాబట్టి ధర్మశాస్త్రము బాగుగా ఎరుగునవాడు, అందుచేత ధర్మశాస్త్రమును గూర్చిన జ్ఞాని వలె అతడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిహద్రు మహాసభ సభ్యుడు, గమలీయేలు పాదముల యొద్ద విద్య నేర్చినవాడు, మంచి పండితుడు. ఆయన ఏమంటున్నాడు? మంచి చేయాలని ఆశించినా చేయలేకపోతున్నాను, కానీ చేయలేకపోతున్నాను అన్నప్పుడల్లా చాలా వేదన హృదయంలో ఉంటుంది. ఈ అనుభవం పౌలు గారికి మారు మనసు పొందిన తరువాత కలిగిందా, లేక మారు మనసు పొందక ముందు కలిగిందా అనేది కూడా ఒక ప్రశ్న. ప్రభు చిత్తమైతే ఈ ప్రశ్నకు సమాధానం రేపటి పాఠంలో మనం చూద్దాం. పౌలు గారు ఎంతో జ్ఞాని. ఆయన జ్ఞానంలోంచి ఈ పత్రిక ఆత్మ సంబంధిగా ఆయన వ్రాశారు. కాబట్టి వాక్యాన్ని విన్నవారు గ్రహించాలి. మన యొక్క జీవితాల్లో కూడా ఈ పోరాటంలో దేవుని యొక్క ఆత్మ శక్తి ద్వారా ఈ లోకాన్ని జయించి పాపాన్ని జయించి ప్రభు కొరకు జీవించినట్లుగా ఆయన సహాయం చేయునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.